తీసుకురాలా ఇంటికి సీఎంఓ Thank you so much. ശരി നാണ് సంబంధించి సార్వత్రిక సూత్రాలు ఉంటాయి సార్. అందులోనూ మొదటగా 360 రోజులు కూడా రంజాన్లతో సాఫ్ట్వేర్ లేకపోకుండా భూమికి అప్పి ఉంటుందండి. తర్వాత ప్రధాన పని చేసుకుంటే ఈ పెట్రోల్ డెలివరీ రంజాన్ ఉపయోగపడతాయి సార్. కూడా అనేక ప్రోత్సాహం వస్తాయండి. దాని తర్వాత పంట ఎంపీలోని ఒకే పంట కాకుండా కొన్ని పంటలు వేయకండి. అలాగే తేలిపడి దుక్కులండి అనుకోకుండా రొట్టబెట్టి వేయకుండా తేలిపడి దుక్కులు తింటే అంటే 50 సస్తులు ఉంటాయండి. అలాగే వ్యవసాయంలో పశువుల అనుసంధానం అండి. ఈ ప్రతి వ్యవసాయం పంటలు అవి పశువులు ఎరువులు ఉపయోగించి మేతగా ఉపయోగించి ఆ ఎరువులు మళ్ళీ భూమిలో అనుసంధానం చేయడం సార్. అలాగే ఆచ్ఛాదన సార్ జీవోపయోగం కదా సార్. అంటే ప్రకృతి వ్యవసాయానికి సంబంధించిన కషాయాలు రావాలని జీవోపయోగం రంజీవకం రాజులకు ఉపయోగించుకుంటే దాంట్లో భూమిలో సారాలు పెరుగుతున్నాయి. అలాగే మనం జరుపుకున్న 100 రోజులు ఎన్నో కార్యక్రమాలు చేసే 100 రోజుల్లో ఇంకా కొన్ని చేయాల్సినవి అవి తప్పకుండా ప్రభుత్వం త్వరలోనే అవి కూడా ప్రవేశపెట్టడం జరుగుతుంది. మరి మనం చూస్తే 100 రోజుల్లో అన్నమాట ప్రకారంగా 1000 రూపాయల పెన్షన్ పెంచడం జరిగింది. మరి వాలంటీర్లు లేకుండా అధికారులతోటి నాయకులతోటి మొదటి రోజునే మరి ఇంటింటికి వెళ్ళి పెన్షన్ ఇవ్వడం జరిగింది. 99 నుంచి 100% మరి ఆ మధ్యలోనే ప్రతి నెల ఫస్ట్ డేనే మరి పెన్షన్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఒక చిత్తశుద్ధి కలిగిన ప్రభుత్వం ఈ ఇండియా ప్రభుత్వం. నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా రావడం నిజంగా మన అదృష్టం. ఈ రోజున మనం పొలం పిలుస్తుందనే కార్యక్రమం చేసుకుంటున్నాం. అలాగే ఇంకా ఎన్నో కార్యక్రమాలు మరి రాబోయే రోజుల్లో ప్రభుత్వం చేయబోతుంది. రెవెన్యూ సదస్సు కానివ్వండి, ఇది మంచి ప్రభుత్వం కానివ్వండి, అలాగే వారంలో 2 రోజులు పొలం పిలుస్తుంది అనే కార్యక్రమం మీ యొక్క గ్రామంలో జరుగుతుంది. మీరందరూ కూడా తెలుసుకోవాల్సిన ఒకటి, అసలు ఏంటిది పొలం పిలుస్తుంది అనేది ఏంటో తెలుసుకోవాలి. ఉదాహరణకి ఇప్పుడు మీ ఇంట్లో చాలామంది సాఫ్ట్వేర్లో పనిచేసే వాళ్ళు ఉంటారు, డాక్టర్లు ఉంటారు, ఇంకా వివిధ రంగాల్లో పనిచేస్తూ ఉంటారు. ఎందుకని ఇలాంటి దాంట్లో జీతాలు ఎక్కువ ఇస్తారో ఒకసారి మీరు ఆలోచించండి. ఎందుకు ఇస్తారంటే ఏదో ఒక 20 సంవత్సరాలుగా ఉన్న టెక్నాలజీని అదే నమ్ముకొని ఉంటే అంత జీతాలు రావు. వాళ్ళకి మారుతున్న కాలాన్ని బట్టి వాళ్ళు కూడా నేర్చుకొని మరి కంపెనీలో ఆ యొక్క టెక్నాలజీని